తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ గుడిని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. మార్చ్ 6, 2024లో ఈ గుడిని ఓపెన్ చేశారు. మనం ఈరోజు ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ టు వరంగల్ రూట్‌లో భువనగిరి కంటే ముందే ఈ టెంపుల్ ఉంటుంది. యాదాద్రి కంటే 20 కిలోమీటర్ల ముందే ఈ టెంపుల్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి 1½ కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. మేము టెంపుల్ వీడియోని మొత్తం తీసాము. మీరు చివరి వరకు చూడండి. ఈ టెంపుల్‌కి హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఉప్పల్ నుండి అయితే అప్రాక్సిమేట్‌లీగా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ టెంపుల్‌కి వర్కింగ్ డేస్‌లో డైలీ 10,000 మంది దర్శించుకుంటున్నారు. అదే వీకెండ్స్‌లో అయితే 70,000-80,000 వరకు దర్శనం చేసుకుంటున్నారు. మానపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ గుడిని నిర్మించారు. ఈ గుడిని నిర్మించడానికి 7 సంవత్సరాల టైం పట్టిందంట. ఈ టెంపుల్ లోపలికి ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్‌లో మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైన రామానుజాచారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇది ఈస్ట్ గోపురం ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక పెద్ద బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. మరియు ఇక్కడ దర్శకులు స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే కళ్యాణ వేదిక కింద ఉచిత భోజనశాల కూడా ఉంది. ఇక్కడ కూడా ఒకేసారి 1,200 మంది భోజనం చేయవచ్చంట. ఈ టెంపుల్‌కి మొత్తం 22 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. టెంపుల్ ఎటువైపు నుండి చూసినా చాలా అద్భుతంగా రాయితో చెక్కారు. ఇక్కడికి తెచ్చే రాయి ఆల్మోస్ట్ ఎక్కువ తిరుపతి నుండి తెప్పించారంట. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా స్వామివారి పాదాలని భక్తులు దర్శించుకొని అక్కడ కాయిన్స్ నిలబెట్టడం జరుగుతుంది. అందరూ కాయిన్స్ నిలబెడుతూ ఎంత సంతోషాలతో స్వామివారి పాదాలని దర్శించుకుంటున్నారో ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ గుడి చిన్న కొండపైన ఉంటుంది. ఈ టెంపుల్‌కి ముందు బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. స్వామివారి పాదాలను దర్శించుకొని టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అవ్వడం జరుగుతుంది. ఈ గుడికి మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తారు. మొత్తం 10 మండపాలు ఉంటాయి. ఆ 10 మండపాలను పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారు. ఇక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరశురాముడు అన్ని దేవులను దర్శించుకోవచ్చు. నెక్స్ట్ మనం మనం చూసేది కోనేరు వీడియో. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్‌లలో కనిపించే వీడియో ఈ కోనేరుదే. చాలా బాగా ట్రెండింగ్‌లో ఉంది. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ అతిపెద్ద జలనారాయణ విగ్రహం అని చెప్తుంటారు. మొదటిది నేపాల్‌లో ఉంటుంది. అలాగే కోనేరు 4 కార్నర్‌లో 4 చిన్న మండపాలు ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనం అంట. కోనేరులోకి మనం ఎంటర్ అయ్యే టైంలో ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే మరొక వైపు భూవరాహ స్వామిని దర్శించుకోవచ్చు. నేనైతే ఈ కోనేరుని అన్ని వైపుల నుండి విజువల్స్ చూపిస్తున్నాను. ఈ ప్లేస్‌ని ఎటువైపు నుండి చూసినా చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి వీలుగా చాలా ప్లేస్ ఉంచారు. స్వామివారు డైరెక్ట్ ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని మలిచారు. ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ దాదాపుగా 6,000 కేజీల పైన ఉంటుంది.
స్వామివారి మలిచిన తర్వాత ఈ స్టోన్ 2500 కేజీలు ఉందంట. వాటర్ లేనప్పుడు మనం స్వామివారిని దగ్గరికెళ్లి చూడవచ్చు. భక్తులందరూ ఈ కోనేరులోకి కాయిన్స్ వేస్తున్నారు. ఈ టెంపుల్‌లోకి ఇప్పుడైతే ఫోన్ అలో లేదు. ఓపెన్ చేసిన కొత్తలో అలో చేసేవారు. ఇప్పుడు బయట మొబైల్స్ పార్క్ చేసి వెళ్ళాలి. ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది. మరియు ప్రత్యేక దర్శనం రూ. 50 టికెట్ దర్శనం కూడా ఉంటుంది. ఉచిత దర్శనానికి మినిమమ్ 2 అవర్స్ టైం పడుతుంది. అదే రూ. 100 అర్చన టికెట్ కూడా ఉంటుంది. అర్చనకు ఇద్దరిని అలో చేస్తారు. రూ. 50 టికెట్స్ తీసుకున్నప్పుడు దర్శనానికి 1 అవర్ టైం పడుతుంది. వర్కింగ్ డేస్‌లో పబ్లిక్ 10,000 అలా వస్తుంటారు. అదే వీకెండ్స్‌లో అయితే 70,000-80,000 వస్తారు. దర్శనానికి 3-4 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్య ప్రదేశాల నుండి మట్టిని, నీటిని తెచ్చి ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. టెంపుల్ లోపలికి వెళ్ళాక కొంత టైం తీసుకొని అన్ని విగ్రహాలని దర్శించుకోండి. ఈ భువనగిరిలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించిన మానపల్లి రామారావు గారికి, వారి కుటుంబానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను నా యూట్యూబ్ ఛానల్ నుండి. ఇక్కడ హనుమాన్ మంటపం చాలా పెద్దగా ఉంటుంది. హనుమాన్ మంటపం వచ్చేసి 127 ఫీట్స్ ఉంటుంది. ఈ టెంపుల్‌లో ప్రతిష్ఠించిన విగ్రహాలండి తిరుమల నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న హనుమంతుడి పోజ్ కూడా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉంటుంది. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఏ పోజ్‌లో ఉంటారో ఆ పోజ్‌లో ఈ విగ్రహం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఈ గుడిలో గంట ప్రత్యేకత ఉంది. ఈ హనుమాన్ మండపం పక్కనే జై గంట మండపం ఉంటుంది. ఈ గంట చాలా పెద్దదిగా ఉంటుంది. 1700 కేజీల బరువు ఉంటుంది. మొత్తం కంచుతో చేయబడిన గంట. దీన్ని ఒక్కసారి మోగిస్తే దాని శబ్దం 2 నిమిషాల వరకు ఉంటుంది. గంట మోగించిన తర్వాత దాన్ని తాకితే మనం 2 నిమిషాల వరకు ఆ వైబ్రేషన్‌లో ఫీల్ అవ్వవచ్చు. ఇది ఇండియాలోనే రెండవ అతిపెద్ద గంట. మొదటిది అయోధ్య రామ మందిరంలో ఉంటుంది. అది సుమారు 2500 కేజీల బరువు ఉంటుంది. వర్కింగ్ డేస్‌లో చూడండి పబ్లిక్ ఎంతమంది వచ్చారో. చాలామంది వచ్చారు. ఇప్పుడు మీరు చూసేదే ఈ హనుమాన్ విగ్రహం. చాలా అద్భుతంగా ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవింద అని భక్తులు ఇష్టంతో పిలుస్తారు. ఆ వెంకటేశ్వరుని అవతార కథ అహంకారాన్ని అంతం చేయడంతో మొదలవుతుంది. కలియుగంలో అహంకారం పొరలు పొరలుగా పేరుకుపోయి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ అహంకారం పుణ్యాత్ములను, భక్తులను, మంచివారిని తీవ్రంగా ఆపదల పాలు చేస్తూ ఉంటుంది. దానిని అంతం చేయాల్సిన అవసరం ఉంది అనే అంతరార్థానికి సూచనగా ఎంతో అందంగా, శృతిమెత్తగా అహంకారాన్ని భృగు మహర్షి అరికాల్లో కన్ను రూపంలో ఉన్న అహంకారాన్ని చిదిమివేసి అర్ధజన రక్షకుడిగా భూమిపైకి బయలుదేరుతాడు శ్రీనివాసుడు. ఈ కథ ఎలా జరిగిందో చెప్పడంతో వెంకటేశ్వరుని చరిత్ర మొదలవుతుంది. పూర్వకాలంలో ఒకసారి కశ్యకుడు మరికొంతమంది మహర్షులు గంగానది తీరంలో యజ్ఞం చేస్తుండడం ప్రారంభించారు. అక్కడకు నారద మహర్షి వచ్చారు. ఈ యాగాన్ని మీరు ఎందుకు జరుపుతున్నారు? ఈ యాగ ఫలితం ఎవరికి చెందుతుంది? దేవతలందరిలో ధ్యానింపదగిన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు ఎవరు? అని ఆ మహర్షులను ప్రశ్నిస్తాడు. ఆ మహర్షులు చటుక్కున సమాధానం చెప్పలేకపోతారు.
దాంతో దేవతలలో ఉత్తమమైన దేవుడు ఎవరో తేల్చమని భృగు మహర్షిని ప్రార్థిస్తారు. భృగు మహర్షి కాలిలో ఉన్న ఒక కన్ను ఉంటుంది. కాలిలో ఒక కన్ను ఉంటుంది. అందుకు కలియుగంలో ఎంత అహంకారం ఉంటుందో అంత అహంకారం ఉంటుంది. మరి అంతటి అహంకారాన్ని కలిగి ఉన్న భృగువును దేవాది దేవతలనే పరిరక్షించమని పిలిచారంటే చిత్రం అనిపిస్తుంది. కానీ ఇందులో చిత్రం ఏమీ లేదు. అన్నిటికన్నా చెడ్డ గుణం అహంకారం. అహంకారం ఇతరులను హింసించడానికి కారణం అవుతుంది. అహంకారాన్ని నిలుపుకోవడానికి, అధికారాన్ని సాధించాలని నానా చెత్త పనులను చేయడానికి కారణమవుతుంది. అందుకని భృగువుని అహంకార రూపాన్ని ఎవరు నశింపజేస్తారో వారు ఆటోమేటిక్‌గా ఉత్తమ దేవుడు అవుతాడు కదా! అందుకని ఈ పనికి భృగువుని ఎంచుకోవడం జరిగింది. గొప్ప బాధ్యతను భుజాన వేసుకున్న భృగువు దేవతల లోకాలకు బయలుదేరుతాడు. దేవతలందరిలోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్ని లోకాల కన్నా పై లోకాలలో ఉంటారు. సృష్టి, స్థితి, లయ వారితోనే నడుస్తాయి. కాబట్టి ఆ ముగ్గురిలో ఎవరు గొప్పో తేల్చితే చాలు. మిగతా దేవుళ్ళ జోలికి వెళ్ళనవసరం లేదు అనుకుని ముందుగా ఆయన బ్రహ్మలోకం వెళ్ళాడు. ఈయన వల్లే సమయానికి బ్రహ్మదేవుడు సరస్వతీదేవితోనూ ఇంకా తన దర్శనార్థం వచ్చిన మునులతోనూ చాలా సీరియస్‌గా చర్చల్లో మునిగి ఉన్నాడు. భృగువు రాకను ఆయన గమనించలేదు. తనను గమనించకపోయేసరికి భృగువు అగ్గిలా భగ్గుమన్నాడు. తనకు విపరీతమైన అవమానం జరిగినట్లుగా ఫీలయ్యాడు. ఆ క్షణంలో బ్రహ్మ కంటే తానే గొప్పవాడిలా ఫీలయ్యి, నీకు ఈ భూలోకంలో పూజలు జరగకుండుగాక అని శపిస్తాడు. మరి అంత ఉద్ధృతమైన రూపంలో అహంకారం ఆయన కాళ్ళలో ఉంది గనుక ఆయనను ఆగనివ్వడం లేదు. ఇక అక్కడి నుండి పరమేశ్వరుని లోకం కైలాసం వెళ్ళాడు. కైలాసంలోని మంచు కొండల్లో పార్వతీదేవితో సరదాగా విహరిస్తూ మైమరిచిపోయి ఉన్నాడు. ఆ సమయానికి పరమశివుడు భృగువుని అతని రాకని గమనించలేదు. అసలే అగ్గిలా ఉన్న భృగువు దీంతో అగ్గిపైన గుగ్గిలంలా మండిపడ్డాడు. శంకరా! నా రాకనే గుర్తించక అవమానిస్తావా? నీ రూపంలో కాక సేవలు లింగ రూపంలో మాత్రమే భూమిపైన పూజలు అందుకుందువుగాక అని ఆయనను అక్కడే శపిస్తాడు. అహంకారం అతడిని అలా ఆగనివ్వకుండా కాలుస్తూ ఉంది కదా మరి. శంకరుని కన్నా తానే గొప్పవాడిని అనుకున్నాడక్కడ. తర్వాత అక్కడ నుండి విసుగుగా బయలుదేరి మహావిష్ణువు నివాస స్థలం వైకుంఠానికి వెళ్ళాడు. కాలమో, కర్మమో కానీ అహంకారం చక్రవర్తి భృగువును ఇక్కడ కూడా పరాభవమే ఎదురయింది. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఈ ముగ్గురు ఆదిదేవతలకు కూడా అధికార మదం బాగా ఎక్కిపోయింది. నా అంతటి గొప్ప మహర్షి వస్తే కొంచెమైన విలువ ఇవ్వరా, గుర్తించరా అనుకొని బగబగ మండి పడుతూ కాలు ఎత్తి శేషునిపై పడుకొని ఉన్న విష్ణు భగవానుని ఛాతీపైన తన్నాడు. అహంకారం ఎంతకైనా తెగించేలా చేస్తుంది అనడానికి భృగువు చేసిన ఈ పనే గొప్ప ఉదాహరణ. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలంపైనే తాను నివసించే ప్రదేశాన్ని భృగువు తన్నడాన్ని భరించలేకపోతుంది. ఆశ్చర్యంతో శేషస్థలం దిగి చూస్తూ ఉండసాగింది. జరిగిన దానికి ఆగ్రహించిన విష్ణువు భృగువును ఎలా ఎగరేసి కొడతాడో చూద్దాం, నా దేవదేవి నివసించు స్థానంపై తంతావా అని ఆయనను విరగదీస్తాడేమో అని చూస్తుంది. కానీ చిత్రంగా మహావిష్ణువు మాత్రం అస్సలు కోపాన్ని ప్రదర్శించకుండా
చిరునవ్వులు చిందిస్తూ భృగువుకు లేచి గౌరవంగా నమస్కరించి, "మీ పాదం అత్యంత సున్నితం. నా వక్షస్థలం కఠినాతి కఠినం. నా కఠినమైన వక్షస్థలంపై తన్నడం వల్ల మీ పాదం ఎంత నొచ్చుకుందో మహర్షి. మీ పాదాన్ని ఇలా ఇవ్వండి. దాన్ని మర్దన చేసి నొప్పిని తగ్గిస్తాను" అంటూ భృగువు పాదాన్ని నెమ్మదిగా నొక్కుతూ అతడి అరికాలిలోని కన్నుపై వేలిని ఉంచి బలంగా నొక్కి చిదిమివేస్తాడు. అహంకార నేత్రం ఇలా చిరిగిపోగానే భృగువు కోపం అలా మాయమైపోతుంది. దాంతో వెంటనే తాను ఉన్న స్థానం నుండి కిందికి దిగి విష్ణువుకు నమస్కరించి, "ఆహా! విష్ణువు నీవే ఉత్తమ దైవము" అని కీర్తించి అక్కడి నుండి సెలవు తీసుకొని వెళ్ళి గంగా నది వద్ద యాగం చేస్తున్న కశ్యపాది మునులకు ఈ విషయం చెప్పాడు. దేవతలందరిలో విష్ణువే గొప్పవాడు అంటారు. లోకంలో అన్నిటికన్నా చెడ్డది అహంకారం. ఈ అహంకారాన్ని ఎవరైతే చిదిమేస్తారో వారే గొప్పవారు అవుతారు. అప్పుడు ఆ మునులందరూ మహావిష్ణువే గొప్పవాడు అని కీర్తించారు. భృగు కథ. ఈ కథలో అహంకారాన్ని అంతం చేసిన విధానం కూడా పూర్తవుతుంది. కానీ అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అంతటి గొప్ప, ఇంతటి గొప్ప, గొప్ప గొప్ప అని చెప్పుకునే తన భర్త విష్ణువు ఒక సాధారణ ముని తన కాలితో తంతే అతడి కాలుని పట్టుకొని భక్తితో మర్దన చేయడం, తనను పట్టించుకోకపోవడం వల్ల అలిగిన లక్ష్మి ఇకపై నీ దారి నీది, నా దారి నాది అంటూ వైకుంఠపురం వదిలి కైరవీరపురం వెళ్ళిపోతుంది. అప్పటి కరవీరపురమే ఇప్పటి కొల్హాపూరి. కొల్హాపూరిలో మహాలక్ష్మి ఆలయ శక్తిపీఠం ఉంటుంది కూడా ఇప్పటికి కూడా. వైకుంఠం నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవడాన్ని విష్ణువు తట్టుకోలేక భూమిపైకి వస్తాడు. భూమిపైకి వచ్చి లక్ష్మీదేవి గురించి వెతుకుతూ సువర్ణ నదీ తీరంలో ఉన్న వెంకటాద్రిని చేరుకుంటాడు. ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్టను చూసుకొని అందులో ప్రవేశించి జీవనం సాగిస్తాడు. విష్ణువు పరిస్థితి చూసి బ్రహ్మదేవుడు జాలిపడతాడు. ఆయనకు సాయం చేయాలని అనుకుంటారు. వెళ్ళి కొల్హాపూరిలో ఉన్న లక్ష్మీదేవికి విష్ణువు పరిస్థితిని చెప్తారు. వారు ఎంత చెప్పినా లక్ష్మీదేవి కోపం తగ్గనందున విష్ణువు కోసం వెళ్ళడానికి అంగీకరించదు. కానీ బ్రహ్మ బతిమిలాడి బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా మారి తమను తీసుకెళ్ళి ఆ ప్రాంతపు చోళరాజుకు అప్పగించమని కోరుతారు. అందుకు మాత్రం అంగీకరించిన లక్ష్మీదేవి వారిని తీసుకెళ్ళి చోళరాజుకి అమ్మివేసి తిరిగి కొల్హాపూరికి వెళ్తుంది. రాజుగారి గోవుల మందలో ఈ ఆవు దూడలు ప్రత్యేక ఆకర్షణగా మారతాయి. అన్ని గోవుల కంటే ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల చోళరాజుకి ఈ బ్రహ్మ గోవు పట్ల ఆసక్తి కలుగుతుంది. అలా గోవుల మందలో చేరిన బ్రహ్మ, శివుడు మేత కోసం వెంకటాద్రిపైకి వెళ్తాయి. అయితే అక్కడే పుట్టలో నివాసం ఉంటున్న విష్ణువును గమనించి ఆ పుట్టపైన నిలబడి పొదువు ఖాళీ అయ్యేదాకా పాలధారను విడిచేది. ఈ పాలు తాగడంలో విష్ణువు ఆకలి తీరేది. అయితే బ్రహ్మ ఆవు పాలు రోజు మాయం అవ్వడం వల్ల ఆగ్రహించిన రాజు దాన్ని ఫాలో అయ్యి గొడ్డలితో నరుకుతుంటే అప్పుడు విష్ణువు బయటికి వచ్చి అడ్డుకున్నాడు. అతడి తలకి భారీ గాయమవుతుంది. భూమి మీదికి వచ్చిన ఎవరికైనా కష్టం, సుఖం ఉంటుందని చెప్పడానికి ఈ విష్ణువుకి గొడ్డలి దెబ్బ ఒక సంకేతం. ఇక శ్రీనివాసుడు వెంకటాద్రిపై తిరుగుతూ లోకంలో జరుగుతున్న పాప పుణ్యాలను గమనిస్తాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు వరాహస్వామి ఎదురుపడతాడు. అప్పటి వరకు వెంకటాద్రి కొండ వరాహస్వామి ఆధీనంలో ఉంటుంది. అయితే వరాహస్వామి శ్రీనివాసుడి కొండపై ఉండడానికి అద్దె చెల్లించమంటాడు.
అయితే శ్రీనివాసుడు ఇలా అంటాడు, "నా దగ్గర ఎటువంటి ధనము లేదు. ఎందుకంటే నన్ను ధనదేవత లక్ష్మీదేవి వదిలిపెట్టి కొల్లాపూర్‌లో ఉంది. అందుకని నీవు ఈ కొండపైన స్థలం ఇస్తే నా వద్దకు వచ్చి భక్తులు నిన్ను దర్శించుకునేటట్లుగా నీకే మొదట నైవేద్యం సమర్పించేటట్లుగా చేస్తాను" అని అంటారు. ఆ తర్వాత పద్మావతి దేవి, శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. లోకంలో ధర్మాన్ని, పుణ్యాన్ని, దైవ భక్తిని కలియుగాంతం దాకా కాపాడడానికి వెంకటేశ్వరుడు వెలిశాడు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.